అండి అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు కొత్త విషయం గురించి మాట్లాడబోతున్నాను. ట్విట్టర్లో మార్నింగ్ డేస్ ట్విట్టర్ చూశాను. ట్విట్టర్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, ఇదే సినిమా కానీ మలయాళంలో తీసుంటే మన సంకల్ గుద్దుకునే వాళ్ళం, క్లాప్ కొట్టే వాళ్ళం. మన తెలుగు సినిమా అయినందు వల్ల మనం ఎవరు ఎంకరేజ్ చేస్తలేమని అంటే నేను చూశాను. సో ఏంది సినిమా ఏందని చూస్తే అనగనగా, నిజంగా అనగనగా సినిమా చూసిన తర్వాత నిజంగా లిటరల్గా నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. చాలా మంచి మూవీ. ఇట్లాంటి సినిమాని కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది, ఇట్లాంటి సినిమాని కదా పిల్లలు చూపించాల్సింది, ఇట్లాంటి సినిమా కదా సభ్య సమాజానికి కావాల్సింది అన్న ఫీలింగ్ కలిగింది. నిజంగా ఈ అనగనగానే ఈ ఏదైతే సినిమా ఉందో నిజంగా చాలా గొప్ప సినిమా అని చెప్పొచ్చు. ఇది మన సన్నీ సంజయ్ అనే ఒక డైరెక్టర్ సినిమా తీశాడు. సో ఎవరు కాదండి, హీరో సుమంత్ కుమార్. మన సినిమా చూసాం, గోదావరి సినిమా చూసాము, మళ్ళీ రావ సినిమా చూసాము, చాలా గోల్కొండ హై స్కూల్ అనే సినిమా చూసాము. అట్లా మంచి దిగ్గజమైన హీరో సుమంత్ కుమార్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. కాజల్ చౌదరి అనే ఒక మంచి అందాల రాక్షసి కూడా సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సినిమా పరంగా వస్తే సినిమా అయితే చాలా 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 గొప్ప ఉంది. ప్రతి ఒక్కరి బాగా కనెక్ట్ అయితే మెయిన్గా పిల్లలకైతే, అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, తండ్రి కొడుకుల మధ్య ఒక బాండింగ్ ఎలా ఉంది అనేది చాలా బాగా చూపించారండి. ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తి తండ్రి సో కొడుకుతో ఎలా ఉన్నాడు అనే పాయింట్ చాలా చాలా గ్రేట్ చూపించారు. సొసైటీలో సభ్య సమాజంలో ఎలా బతకాలనేది చాలా బాగా చూపించారు. మెయిన్గా ఏంటంటే ఒక చిన్న మార్క్ వచ్చి ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకునే రోజులలో అట్లాంటి స్టూడెంట్, ఆ సిచ్యువేషన్ స్టూడెంట్స్ని ఏ రకంగా డైవర్ట్ చేశారనే పాయింట్ మీద చాలా చాలా గొప్ప చూపించారు. ఏదో మనం బలగమ్మ లాంటి సినిమానే గవర్నమెంట్ ఒక బాధ్యత తీసుకొని ప్రజలకు వదిలింది. ఇలాంటి ఒక మంచి సినిమాని గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని ఇట్లాంటి సినిమా స్టూడెంట్స్ కి, పిల్లలకి, తల్లిదండ్రులకి, సభ్య సమాజాన్ని చూపిస్తే మాత్రం అద్భుతంగా సోషల్ మార్పులు వస్తాయని చెప్పొచ్చు. సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ ఎలా ఉంది, ఎంత గొప్పగా మన ప్రతి ఒక్కరికి మొట్టమొదట హీరో ఎవరంటే డాడీ అని చెప్పొచ్చు. అలాంటి ఒక డాడీ యొక్క గొప్పతనాన్ని చాలా బాగా చూపించారు. అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న బాండింగ్ ఎలా ఉన్నది అది కూడా చాలా గొప్పగా చూపించారు. అంటే భార్య జాబ్ చేస్తుంటది, భర్త జాబ్ చేయడు, ఆ భర్త ఎన్ని ఇబ్బందులు పడ్డా అనే పాయింట్ చూపిస్తారు. అది చాలా చాలా గొప్ప చూపించారు చెప్పొచ్చు. మెయిన్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ సాధారణంగా స్టూడెంట్స్ ఈ మధ్యలో బట్టి చదువుతుంటారు. సో చదువుకోవాలంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక ఇతిహాసంగా, ఒక నార్మల్ గా, ఒక సబ్జెక్ట్ కథలాగా చదవాలనే పాయింట్ హీరో చాలా గొప్పగా చూపించాడు. ఈ పాయింట్ మీద అయితే నిజంగా ప్రతి ఒక్కరికి 100కు 100 మార్కులు ఇచ్చిస్తారు. అంత బాగా అనిపించింది. మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ, లాస్ట్ వచ్చే ట్రాజెడీ ఏదైతే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుందో నిజంగా ఏ సినిమా చూడంత మంచి కనెక్టివిటీ. నిజంగా ఒక మొగోడైన నేనే లిటరల్ ఎయిట్ చేసినాను. సో నిజంగా ప్రతి ఒక్కరు, నేనైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నేను 7,000 కామెంట్ పెట్టండి, 100% వాళ్ళకి అమౌంట్, సినిమా చూసిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను నేనైతే. అంత బాగుంది సినిమా, మాత్రం చాలా చాలా బాగుంది. ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. దయచేసి సినిమా చూడండి, ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. నిజంగా ఎక్కడో మలయాళ సినిమాలు తీసుకొచ్చి మనము మలయాళ సినిమా వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు, మంచి సినిమాలు తీస్తారు అని కామెంట్ పెడుతుంటాం. ఎందుకని మన సొంత సినిమాలో మనం ఎంకరేజ్ చేయము. సుమంత్ కుమార్ మంచి హీరో, తను గోల్కొండ హై స్కూల్ కానీ, సో మళ్ళీ రావా సినిమా కానీ, గోదావరి సినిమా కానీ చాలా మంచి సినిమాలు తీస్తాడు. నిజంగా ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నా, నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియో యజమాని. సో వాళ్ళ అఖిల్కి కానీ, నాగ చైతన్య కానీ చాలా సపోర్ట్ ఇస్తారు. సో సుమంత్ కుమార్ కూడా మీ ఫ్యామిలీనే కదా, ఎందుకని మీరు ఈయనకి సపోర్ట్ ఇవ్వట్లేదు? నిజంగా ఇట్లాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తే మాత్రం 100% మంచి హీరో మన సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజమైన హీరోగా మారుతారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి హీరోలకు మనం సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం దిగ్గజమైన హీరోలు ఎవరైతే నాగార్జున వాళ్ళు ఉన్నా కూడా, సో వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలని మర్చిపోతారు కదా. సో ఎట్టకెళ్ళకి అయితే అనగనగా వన్స్ అపాన్ ఏ టైమ్ అన్న సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ 100 రూపాయలు పెట్టి సినిమా చూడండి, 100% మీకు తెలియకుండా ఒక రకమైన సంతోషాన్ని, ఒక రకమైన కనెక్టివిటీని 100% మీరు పొందుతారని నమ్ముతున్నాను. చూస్తూనే ఉండండి. మీకు అనగనగా సినిమా ఎలా అనిపించిందో చేయండి. చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఈ సినిమాకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.